2009 ఎన్నికల సందర్భంలో తిరుపతిలో చిరంజీవిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు, చిరంజీవిని ముందుకు కదలనీయకుండా చేయడానికి ప్రయత్నించారు అన్నటువంటి ఆరోపణలతో ఎన్నికల విధుల నుండి తొలగించబడ్డారు అమ్మిరెడ్డి. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఎన్నికల విధుల నుండి డీఐజీ, అప్పుడేమో అడిషనల్ ఎస్పీ, ఇప్పుడేమో డీఐజీ స్థాయిలో పక్కన పెట్టబడ్డారు. ఇప్పుడు తాజా ఉదంతం ఏంటయ్యా అంటే, మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో ఏప్రిల్ 29న రామచంద్ర యాదవ్ ఆయన అనుచరులు ప్రచారానికి వెళ్లారు. మంత్రి ఊళ్ళో ఎలా ప్రచారం చేస్తారని వైకాపా కార్యకర్తలు కర్రలు రాళ్లతో ప్రచార వాహనాల మీద దాడి చేశారు. అక్కడున్న పోలీసులు చేష్టలుడి చేశారు తప్ప నియంత్రించేందుకు ప్రయత్నించలేదు. అక్కడ నుంచి తప్పించుకుని కొంత దూరంలోని గొడ్లవారిపల్లెకి రాగా అక్కడ వైకాపా శ్రేణులు విధ్వంసానికి దిగినాయి. ఈ సంఘటనల మీద పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదుం పోలీస్ స్టేషన్కి వెళ్తే దాదాపు 200 మంది వైకాపా కార్యకర్తలు స్టేషన్ బయట ఆవరణలో మోహరించారు. వాటిని మాకు వదిలేండి, బుద్ధి చెప్తామంటే హెచ్చరించారు. స్టేషన్ ఎదుటే ఉన్న ప్రచార రథానికి నిప్పు పెట్టారు. మరుసటి రోజు డీఐజీ అమ్మిరెడ్డి సదుం పోలీస్ స్టేషన్ ఎర్రాతివారిపల్లెలకు వచ్చి పరిశీలించి వెళ్లారు. బాధ్యులైన వైకాపా నాయకులపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అమ్మిరెడ్డి, పొంగనూరు సిఐ రాఘవరెడ్డి సదుం ఎస్ఐపై మారుతీలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రామచంద్ర యాదవ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అమ్మిరెడ్డిపై వేటు పడడానికి ఇదే ప్రధాన కారణం అన్నటువంటి విషయం ఇప్పుడు ఈనాడు ప్రొజెక్ట్ చేసింది.